ఇవాళ నేను మా ముస్లిం జేజబ్బ దగ్గర నుంచి అయితే మెత్తళ్ళు సొరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలైతే నేర్చుకున్నానండి. భలే టేస్టీగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇవే అన్నమాట. మెత్తళ్ళు, సొరకాయ, చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు, మెంతులు, ఆవాలు, అలాగే మెంతులు ఆవాల పొడి కూడా తీసుకున్నానమాట. కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. టమాటా ముక్కలు అయితే తీసుకుంటున్నానండి. వీటితోటైతే సింపుల్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంతకు ముందు అయితే అప్పుడప్పుడు నేను ఆ జేజబ్బ కొంచెం ముస్లిం కదా, ఏజ్ అయిపోయిన పర్సన్ కాబట్టి అప్పుడప్పుడు కర్రీస్ పెట్టించేదాన్ని అనమాట. సో ఆయన ఏం చేశారు, మా సైడ్ ఎలా ఉంటాయి కర్రీస్ అని చెప్పి ఒకరోజు నాకైతే ఈ కర్రీ పెట్టించారండి. భలే నచ్చింది అనమాట. నెక్స్ట్ డే వెళ్ళి మార్నింగ్ నేను బొంగు దగ్గరికి వెళ్ళి కూర్చొని కాసేపు అడిగాను అనమాట, ఎలా చేశారు, అసలు ఏమేమి వేస్తారు ఏంటి అంటే ఆయన ప్రతిదీ చెప్పారనమాట. చెప్పినట్లే కరెక్ట్గా నెక్స్ట్ సండేకి నేను ప్రిపేర్ చేసి నేనైతే చెప్పానండి, ఇలా చేశాను చూడండి అని. ఆయన కూడా అన్నారు, బాగుంది, మేము చేసినట్టే చేసావు అని. బట్ ఎంత కష్టపడినా వాళ్ళు చేసినట్టు రాదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే కదా, బట్ బిర్యానీ ముస్లిమ్స్ చేసినట్టు మనం అస్సలు చేయలేమన్నమాట. ఈ మెత్తళ్ళు వచ్చేసి చాలామంది తినరండి, ఎందుకంటే వీటిలో ఇసుక ఎక్కువగా ఉంటుంది, కొంచెం తగులుతూ ఉంటుంది ఇసుక, కాబట్టి పెద్దగా తినరనమాట. ఒక సింపుల్ టిప్ అండి, మా అమ్మ అయితే చేసి పెట్టారు నాకు. ఈ మెత్తలను తీసుకున్న వెంటనే తలతోక వలవక ముందు కొంచెం బాండల్లో వేయించారండి, ఒక 2 minutes. వేయించిన తర్వాత తోక తీసి పెడతారనమాట, కొంచెం ఇదిలిస్తారు వాటిని బాగా. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 to 5 times మనం నీట్గా వాష్ చేసుకున్నామంటే మెత్తల్లో ఉండే ఇసుక అనేది పోతుందనమాట. ఇలా మెత్తళ్ళు ఇలా టమాటా గ్రేవీలో వేసిన ఒక 5 minutes తర్వాత ఈ నిమ్మకాయ రసం, చింతపండు రసం అయితే యాడ్ చేశానండి. నార్మల్గా లెమన్ కూడా యాడ్ చేస్తారంట, బట్ మేము ఎక్కువగా చింతపండే యూజ్ చేసుకుంటాము. సో నేనైతే ఇలాగే ప్రిపేర్ చేశానండి. నేను వచ్చేసి ముస్లింని జేజబ్బా అంటున్నాను అనుకుంటున్నారేమో. మా ఊర్లో అయితే అలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ అనేవి ఏముండవు అనమాట. ముస్లిమ్స్, హిందీస్, క్రిస్టియన్స్ అందరూ ఉంటారు, అందరం కలిసే ఉంటామన్నమాట. మేమైతే అందరినీ వరుసలు పెట్టే పిలుస్తూ ఉంటాము. ఆల్రెడీ నేను ఈ వీడియో అయితే షార్ట్ కూడా పెట్టాను, బాగానే వెళ్ళాయి ఈ వ్యూస్ అయితే. ఫైనల్గా ఇలా సొరకాయ వేశాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అంటే చేపల కూరలో వేటిల్లైనా సరే ఉల్లిపాయని ఎండింగ్లో వేసుకున్నామంటే ఆ గ్రేవీకి, ఆ కర్రీకి వచ్చే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. అదిగాక ఈ చేపల కర్రీస్ అన్నిటికి కూడా ఉల్లిపాయ అనేది ఒక బెస్ట్ కాంబినేషన్ అండి. మ్యాంగో ఎలాగో ఉల్లిపాయ కూడా అలాగే అనమాట. మా సైడు మ్యాంగో కంటే ఉల్లిపాయ ఎక్కువ యూజ్ చేస్తారు. టేస్ట్ వైజ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.